ఇక 3 కాక్షిత్రలు, ఒక రవ్వు, ఒక మెరిగ పడ్డది. లోపలికి పోయి అయితే 100 మెరిస్తే ఇవి పడ్డాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మన దడకాడికి అయితే వచ్చిన ఈ వలలు అయితే ఎత్తుకుంటూ పోదాం. ఇంత ముద్ద ఎత్తినా ఒక్కడి వల్ల ఇక ఇంత ముద్ద ఒకసారి చేపలు చూడు. వీడు ఒక్కడైతే పడ్డది ఫ్రెండ్స్. ఒక్కటి బోడైంది. ఇది నవ్వు చల్లగా పడతంటే ఆహా, ఇవి మాత్రం ఫ్రైకి ఎక్కువ పోతాయి. బాగా సెల్లింగ్ బాగా అవుతుంది చేప. ఇది మొత్తం ఎక్కడ చూసినా ఫ్రై బాగుంటుంది కాబట్టి ఇది బాగా పోతుంది. ఫస్ట్ అది ఉండే మన పాప్లెట్ అనేది కొంచెం సన్న ఉంటుంది. ఆ పాప్లెట్ బాగా ఇప్పుడు అది పడతలేదు. అది దానికి ఇంకా ఇప్పుడు బాగా రేట్ ఉంది, పడతలేదు. అప్పుడు అది పడ్డది బాగా. దానికన్నా దీనికి ఎక్కువ మాంసం ఉంటుంది, దాని తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఇదే బోడి. దీనిలో అయితే వరకు ఒక్కటి కూడా వేయలే. ఒక్కడైతే వచ్చినాడు ఇడే. ఈ చలి పెడతా కానీ ఈ గాడుపు ఇతరగాలి రాకపో కదా బాగుంటుంది. ఇతరగాలి బాగా పెడతాను. గాడు పెట్టుంటేనే ఎదురొస్తుంది. మళ్ళీ ఇదే బురక ఉన్నట్టున్నాయి. గవే బురకలు పడతాయి. ఇటు ఏం పడాయి. ఇక బురకలు ఏరుకోవాలి. ఇటు ఎత్తే మాత్రం ఇవే బురకలు ఏరుకోవడం ఉంటుంది. రవ్వులు అయితే మనం గిన్నెసార్లు చూస్తాం, రవ్వులు అయితే పడాయి. ఇవే బురకలు ఏరుకోవాలి పరిగెరినట్టు. అతి బాగా అయితే పడతలేవు. అందరూ ఇక వాళ్ళు కొందరైతే ఇక ఒక్కేలకే నన్ను చూసి అలవాటు పడ్డారు. కథ ఒక్కేలు ఎత్తారు, మొత్తం అవి కూడా ఎత్తలేరు. ఒక్కేలి కూడా డౌన్ అయినాయి ఫ్రెండ్స్ బాగా. ఎందుకంటే మనం ఫస్ట్ వేసినప్పుడు రోజు 5-6 కిలోలు మాపడ్డాయి, కానీ బాగా మంది అయ్యారు. ఇప్పుడు ఒక్కేలు వాళ్ళు బాగా మంది అయ్యారు. వాళ్ళు ఇట్లా లైన్ కత్తాని పక్కపండి వచ్చి రాత్రి కదా వేసేది, 4 గంటలకు వచ్చేసారు కాబట్టి మబ్బులా ఇలా ఒగల పొడుగుతో వల్లత్తానే ఒల వెనుకల వల్లత్తానే అన్నట్టు. ఓహో, గరక పొడి అని గరక బాధాడుతుంది. ఇంత రోజు ఎత్తానో గరక ఎక్కడ ఉండొస్తుందో అర్థమవుతలేదు. సేర్లే గరక కడగలుగుతాను, వదలుతాను. ఇంకోటి పడ్డట్టున్నది అక్కడ, ఇంకోటి కూడా జర దగ్గర పడ్డట్టున్నాయి. రెండు దగ్గర పడ్డాయి. ఈ కటింగ్ ముక్కల స్పెషాలిటీ ఇది. మంచిగా పడ్డకాడికి అయితే సూపర్ పడుతుంది. దగ్గర మంచిగా అనిపిస్తుంది. లోతుల పని చేయ కానీ కడకైతే మాత్రం నెంబర్ 1 పని చేస్తాయి. పిచ్చెట్ల పొంటి ఉన్న కాడనే పడుతుంది. చెట్టు ఉన్న అక్కడ పడుతుంది. ఒక్కటనే పడుతుంది, చెట్టు ఉన్నది కాబట్టి. పడుతుంది. దానిలో చెట్టు ఉన్నాయి కాబట్టి చెట్టు ఉన్న కాడ ఖచ్చితంగా పడుతున్నాయి. చెట్లు, బండలు, గడ్డలు, బాయిగడ్డలు ఇలా ఉన్న కాడ చూసుకుంటూ ఆడైతే మాత్రం కంపల్సరీ పడతాయి అన్నట్టు. ఇవి సైజు చెట్లు వచ్చినాం ఇట్లా. గరక చల్లగా ఉండే గరక. ఇక ఇది మురిగిపోతలేదు అన్నాం కానీ గరక ఇది ఇంకా నీళ్ళ గిన్ని రోజుల. ఇప్పుడు ఎంత తక్కువ అవుతుందా? 5-6 నెలలు అవుతుంది, 3-4 నెలలు అవుతుంది నీళ్ళు. ఇది మురిగిపోతుంది. చెట్టు ఉన్నది కాబట్టి చెట్టు కాడ పడ్డది ఇది. ఇదే బురక. అబ్బా,
మన చెట్టు పిచ్చి చెట్లు ఉన్న కాడ ఎట్లా పడేది రౌలు కట్టిన పడేది ఫ్రెండ్స్. ఫస్ట్ రౌలు మాత్రం గిట్లాంటి చెట్టు ఉన్న కాడ కంపల్సరీ పడేది. మేము ఒక్కొక్కరు అయితే మొదలు అందరికన్నా మొదలు వచ్చి పోటీ పడేస్తాం చెట్ల పోటీ. ఇంకా చెట్ల పోటీ వేసినోడికి పండుగ అప్పుడు. ఓడు ఎత్తపో వాళ్ళు ఎవరైనా ఎత్తారు అని అట్లాంటిది. ఇప్పుడు బురకలని మళ్ళీ తిరుగుతాను ఇక్కడక్కడ. చెట్లు అవి ఏర్లు ఉంటాయి కదా, ఏర్లు తడుతాయి పడే మొత్తం మురికంతా వచ్చి మీదనే పడుతుంది మొత్తం. దీనికి ఎట్లుంటుంది అంటే గట్టిగా కట్టెలు పడుతుంది. ఓహో, ఇవైతే సైజు సూపర్ సైజు పడతాయి. మొన్నదాకా అయితే మాత్రం 114 సైజే పడ్డాయి. అది మొన్నదాకా 100 నెంబర్ సైజే పడ్డాయి. ఇప్పుడైతే మొత్తం 114 నెంబర్ ఏ వాళ్ళు ఎత్తా అంటే ఆ వాళ్ళ సైజ్ అయితే పడుతుంది. సైజు మాత్రం ఖచ్చితంగా పడుతుంది. కొంచెం పెరిగిందన్నమాట. జల్లి వెళ్తుంది బురక పెరుగుడు తొందరగానే పెరుగుతుంది. ఓహో, ఆగా తొందరగానే చెట్టు ఇక్కడ కన్ఫామ్ ఎగ్గు అన్నా. ఇంకోటి పడ్డది. రెండు ఒక్కడెక్కడ పడ్డాయి. రెండు ఒక్కడెక్కడ పడ్డది. వెరీ గుడ్. ఆగాను పోయావు ఆయన ఉంటూనే ఉంటుందా. నువ్వు పోయావు అంటే బాగుండదు. ఇంకా ఇదొక్క బుక్ పడ్డది. ఆగింతది. మబ్బు గుట్ట సైడ్ అయింది. గుట్ట సాట అయిన వరకు చూడు నేను అది ఇంత చల్లగా అనిపిస్తాను. గరక పోడు గరక ఎట్లా వచ్చిందో. అబ్బా, పొద్దుగాల అయితే ఇరవడుతున్నారా పరగ పోడవాడు మావాడు కిరేసిండు ఇరవడుతుందన్న. అరుదులు పెట్టినాము. అరుదులకు కొంచెం పెద్దవి పడవండి అంత ఘోరంగా పడి. బయటికి వెళ్ళి చూసిన దీనికి పోవాలి ముందు ఒకటి పోతా అనుకున్నా వెళ్ళిపోతూనే ఉన్నది. అరే నీ అవ్వ పడక 3 కొత్తలు పడితే అవి 3 కొత్తలు పోతాయట. ఏం చెప్పా చూడు ఇక పెట్టి ఫ్రెండ్స్. లోతుగా మాత్రం ఒక కట్టేసి వచ్చిన అక్కడికి నేనైతే కెమెరా పట్టుకపోలేదు. ఈ కడపొడివి అయితే చూసిన. ఈ చేపలు అయితే మాత్రం లోపల కొన్ని రౌలు పడ్డాయి, ఇతలా కొన్ని బురకలు పడ్డాయి చూడండి. లోపల జర గాడుపు వస్తుందని పోయినా. ఇంకో రెండు, ఒకటి మెరిగా ఒక రవ్వు, ఇక 3 కాక్షిత్రలు, ఒక రవ్వు ఒక మెరిగా పడ్డది. లోపలికి పోయి అయితే 100 నెంబర్ అయితే ఇవి పడ్డాయి. ఇవాళ మాత్రం ఇంకో బురకలు ఇవి పడ్డాయి. లోపలికి కెమెరా పట్టకపోదు కానీ బాగా లోతులకు ఒకటే కట్టేసిన కానీ పట్టకపోలేదు. ఈ రోజు మాత్రం ఈ చేపలు పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేసాం. ఓకే బాయ్.